సినిమా నటనమాకండి ఫుల్ పొలిటీషియన్ అయిపోయాడు ఆయన. ఫుల్ పొలిటీషియన్ ఆయన ఒక్కడే పంచాయతీరాజ్ శాఖ చేయగలరు. తేడా మొత్తం పవన్ కళ్యాణ్ వల్లే వచ్చింది. జనాలు నమ్ముతున్నారు. పెరిగిందంతే. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు చూసినా కానీ ఒకేషన్ చూసినా కానీ సిటీలో దగ్గరలో చక్కగా బాగుంది. మొన్న గత 5 సంవత్సరాలు నేను తీసుకుంటే అన్ని పార్టీ సింబల్స్ సరిపోయినాయి, రంగులతోనే సరిపోయింది. ఏదైనా ఒక్క పార్టీ జెండా కానీ ఒక్క సింబల్ కానీ ఎక్కడైనా ఏమైనా ఉందా? ఎంత ప్రారంభంగా చేస్తారని సంక్రాంతి సంబరం అంత ఆనందంగా ఉందమ్మా. అది గత 5 సంవత్సరాలు చూసారు, అంతకుముందు 5 సంవత్సరాలు చూశారు, మరి ఇప్పుడు ఎలా జరుగుతుంది సంక్రాంతి సంబరం? నెంబర్ 1 ఈ సంక్రాంతి నెంబర్ 1. అసలు ఫస్ట్ సంక్రాంతి కూటమి ప్రభుత్వంలో నెంబర్ 1 జరుపుకుంటాం. అది ఊహించారా ఈ రేంజ్ లో ఉండిద్ది, ఇంత ఈ రేంజ్ లో పర్మిషన్ ఇస్తారు, ఈ రేంజ్ లో ఉండిద్ది, ఈ పండగ ఈ రేంజ్ లో జరుపుకుంటారని? పర్మిషన్ సమస్య కాదు అసలు. ఎంత ఒక వాటర్ బాటిల్ గత ప్రభుత్వంలో తీసుకుంటే 30 రూపాయలు, మరి ఇక్కడే ఇప్పుడు 20 రూపాయలకి దొరుకుతుంది వాటర్ బాటిల్. అదే ఒక మద్యం తీసుకుంటే 200 రూపాయల బాటిల్ 300 రూపాయలకి అమ్ముడు. అదే అసలు ఎంఆర్పీ రేట్గా ఇక్కడ దొరుకుతుంది. ఏదైనా కూడా ఈ సంక్రాంతి లోపు రోడ్లన్నీ ఫినిష్ అవ్వాలి, మందు ధరలు తగ్గాలి అన్నారు కానీ నిజంగా ఈ 2 ఆప్షన్స్ జరిగినాయా లేదా? రోడ్లు సగం పైనే పూర్తి అయిపోయినాయి కదా, చాలా మటుకు పూర్తి అయిపోయినాయి. ఇంకా టైం ఉంది సార్, ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంది. మొత్తం క్లీన్ ఆంధ్రప్రదేశ్ చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి పల్లెటూరులో ప్రతి విలేజెస్కి వెళ్ళి తిరుగుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఒక సినిమా నటుడు కదా, ఆయన రోడ్ల మీద ఫోకస్ అయ్యి తిరుగుతున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం? సినిమా నటనమాకండి ఫుల్ పొలిటీషియన్ అయిపోయాడు ఆయన. ఫుల్ పొలిటీషియన్. ఆయన ఒక్కడే పంచాయతీరాజ్ శాఖ చేయగలరు. ఒక్క సత్తా ఉన్నది పవన్ కళ్యాణ్ ఒక్కడికి. సీనియర్స్ ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు దగ్గర చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, మరి ఎందుకు వాళ్ళందరూ కాకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్? పవన్ కళ్యాణ్ బూత్ లెవెల్లో వెళ్ళాలని చెప్పి పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎలక్షన్లకి పవన్ కళ్యాణ్ సీఎం అయి తీరుతాడు. అది ప్రాంతానికి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళారు కాబట్టి కదా మొత్తం రోడ్లు మొత్తం బాగుపడి, మొన్న అరకెళ్ళారు, ఇవన్నీ చేశారు కదా, మొత్తం రోడ్లు మొత్తం అన్ని ఫుల్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్. ఇలాంటి లీడర్ని ఎక్కడైనా చూసారా మీరు? పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదండి, ఒక శక్తి. గతంలో చూస్తే మరి అసలు రాజకీయాల్లోకే పనికిరాడు అని అన్నారు కదా పవన్ కళ్యాణ్. రాజకీయ పరికరాల వల్ల ఇంట్లో రాజకీయం లేకుండా చేసుకున్నారు కదా సార్. అసెంబ్లీ గేట్ దాటనే ఉన్నారు, అసెంబ్లీ గేట్ కదా వాళ్ళే దాటలేకపోతున్నారు. నమ్మేదండి అండి. 100% స్ట్రైక్ రేట్తో ఉన్న ఏకైక మగాడు ఇండియాలో ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడే. పవన్ 57% రేటింగ్ 57% ఇచ్చారంటే చంద్రబాబు నుంచి కాదు, పవన్ కళ్యాణ్ చూసి 57% ఇచ్చారు. జగన్కి 40% ఇచ్చారు. అంటే ఏంటి 15% తేడా ఉంది. తేడా మొత్తం పవన్ కళ్యాణ్ వల్లే వచ్చింది. జనాలు నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ కూడా జనాల్ని ఎక్కువగా ఉపయోగపడతాడు కాబట్టి అతను మాత్రం చేయగలుగుతాడు. రేపు పొద్దున సీఎం వచ్చినా ఆశ్చర్యం లేదు, సమస్య లేదు. అందులో 17% వచ్చిందంటే కేవలం యూత్ పవన్ కళ్యాణ్ వల్లే 17% వచ్చింది. దానికి ఎటువంటి అసలు ఇబ్బంది లేదు. ఈసారి సంవత్సరం మాత్రం మొత్తం ఈ కృష్ణ పశ్చిమ గోదావరి మొత్తం ఎలా చేశారంటే చాలా బాగా చేశారు. ఇలాగే ఉండాలి. ఇది సంస్కృతికి సంబంధించింది, ఇది ఏదో వ్యసనం కాదు ఎవరికి. ఈ 3 రోజుల్లోనే తెలంగాణ నుంచి మొత్తం వచ్చిన వాళ్ళు కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే ఉంటారు. ఎందుకని ఇక్కడ ఆతిథ్యం అలా ఉంటుంది. కృష్ణా జిల్లా కానీ పశ్చిమ జిల్లా ఎవరు వచ్చినా సరే చాలా ఆప్యాయంగా ప్రవర్తిస్తాం. వాళ్ళకి సరిపడా ఫుడ్ అన్నీ పెడతాం, నాటుకోడి పెడతాం, మాంసం పెడతాం, ఏదైనా పెడతాం. అంత జాగ్రత్తగా చూసుకున్నాం కాబట్టి ఇట్లాగా ఈ సంక్రాంతి మాత్రం ఈ 3 రోజులు మాత్రం అన్ని స్టేట్లకు సంబంధం వేరు. పవన్ కళ్యాణ్ అంటే నెక్స్ట్ సీఎం. మీ పేరేంటి? మురళీకృష్ణ. మరేంటి సంక్రాంతి అనగానే ఆంధ్ర వాళ్ళ పండగ 3 రోజులు, మరి ఈ 3 రోజులు మీకు నచ్చినట్టుగానే గవర్నమెంట్ సౌకర్యాలు చేసిందా లేదా? అన్ని చేసింది, శుభ్రంగా బాగా చేసింది. నిజంగా ఈ 3 రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు అందించారా? అన్ని అందించారు. గతంలో చూస్తున్నట్లయితే సంక్రాంతి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే మనం కింద సంవత్సరం రాలా, మరి ఎట్లా జరిగిందేమో తెలియదు. కింద సంవత్సరం అయినా గతంలో చూసేవారు కదా సంక్రాంతి ప్రతి సంవత్సరం? ఏదో మూల చూసేవాళ్ళం. ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ లో పెడతారా, బాగుంది. ఓపెన్ ప్లేస్ లో సిటీ దగ్గరలో. అదే విధంగా ఇక్కడ ఆడవాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. గతంలో అబ్బాయిలు వచ్చేవారు, ఒక లొకేషన్ లో ఫారెస్ట్ లో పెట్టేవారు, లేదా చిన్న చిన్న అడవిల్లో. ఇప్పుడు దగ్గరలోనే సిటీ, చుట్టుపక్కల బిల్డింగ్స్, అందరూ వస్తున్నారు చక్కగా. లేడీస్ కూడా ఆడుకుంటున్నారు, మొగలతో సమానంగా ఆడుతున్నారు. కోడి పందాలే కానీ వేరే రాష్ట్రం నుంచి వేరే దగ్గర నుంచి అన్ని దిక్కుల నుంచి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అదేవిధంగా అందరూ వచ్చారంటే ఒకప్పుడు రోడ్లు చాలా చండాలంగా ఉంటాయి, ఇప్పుడు రోడ్ల ప్రకారంగా ఎలా ఉన్నాయి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంచెం మారాలి అంతే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తిరుగుతున్నారు కదా, రోడ్లు అనేది గుంటలు అనేది ఫినిష్ అవ్వాలని చెప్పి ప్యాచ్ వర్క్ లో చేస్తున్నారు కదా, పర్లేదు. మీరుగా నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారి మీద? అభిమానం ఉంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి అరేంజ్మెంట్స్ అయితే బాగానే జరిగినాయి, ఎక్కడ జరుగుతుంది, ఇబ్బంది ఏం లేకుండా. ఏం లేదు. అప్పుడు సంక్రాంతి బాగుంది, ఇప్పుడు సంక్రాంతి ఇప్పుడే బాగుంది.
ఇప్పుడే బాగుంది. ఏం పెరిగింది ఇప్పుడు? పెరిగింది అంతే. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు చూసినా కానీ ఒకేషన్ చూసినా కానీ సిటీలో దగ్గరలో చక్కగా బాగుంది. ఇదివరకు లేడీస్ లేదు కదా, ఇప్పుడు లేడీస్ అందరూ వస్తున్నారు, వాళ్ళు ఆడుతున్నారు, మగవాళ్ళు ఆడుతున్నారు, ముసలి అందరూ ఆడుకుంటున్నారు. అనుకున్న రేంజ్ లోనే ఉందా సంక్రాంతి? అనుకున్న రేంజ్ లోనే ఉంది. మనం ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు చేయడం వల్ల మీకు ఆనందమే.